హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. ఇలా ఒకసారి పిండిని ప్రిపేర్ చేసుకుంటే పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా టేస్టీగా ఉంటాయండి. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 గ్లాస్ మినప్పప్పు తీసుకుంటున్నానండి. దీనిలో కొంచెం నేను పొట్టుపప్పు కూడా కలుపుకున్నాను. ఈ 1.5 గ్లాసు పప్పుకు నేను 1/2 గ్లాసు రైస్ పోస్తున్నానండి. ఇది నేను రేషన్ రైస్ వేస్తున్నాను. మీకు మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకొని మళ్ళీ దీంట్లో వాటర్ వేసుకొని ఒక 5 to 6 అవర్స్ బాగా నానబెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్నాక దీన్ని మళ్ళీ ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని మిక్సీలో వేసుకోండి. ఈ పప్పునంతా మిక్సీలో వేసుకొని దీనిలో ఒక 5-6 మిర్చి వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. చిటికెడు పసుపు, వెల్లుల్లి వేసుకొని ఇలా పిండి ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ చేసుకోండి. కొంచెం గట్టిగా, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక ఉల్లిగడ్డ బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి. దీంట్లో ఒక 1.5 స్పూన్ సాల్ట్, కొంచెం చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వడలు చేసుకొని వేసుకోండి. ఇవి అన్నీ ఒక్కొక్కటిగా ఇలా మెల్లగా వేసుకోండి. వేసుకున్నాక 1 నిమిషం వరకు వాటిని కదలకుండా అలాగే ఉంచండి. ఒక నిమిషం తర్వాత వీటిని ఇప్పుడు ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకోండి. ఒక్కొక్కటిగా మెల్లగా టర్న్ చేసుకోండి. ఇలా అన్నీ టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా కాల్చుకొని తీసి ఒక బౌల్లో వేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు మిగతావి కూడా ఇలాగే అన్నీ వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పైన మనకు క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటాయండి వేడివేడిగా తింటే. ఇలా అన్నీ చేసుకున్నాక వీటిని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఏదైనా చట్నీతోని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మినపవడలు రెడీ అయినట్టేనండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.